ఈ మ్యాచ్ను తిలకించడానికి వచ్చిన ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు. మనం గమనించినట్టయితే ఇక్కడ సంక్రాంతి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కుమారి కె మాధురి తిరుపూరు మండలంలోని పెద్దవరం ముస్తికుంట్ల గ్రామాల రైతు సేవా కేంద్రాల్లో యూరియా పంపిణీపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా పంపిణీ జరుగుతున్న తీరును రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులను లైన్లో నిలబెట్టకుండా టోకెన్లిచ్చి కూర్చోబెట్టాలని అధికారులకు సూచించారు. సొసైటీ సిబ్బంది ఆలస్యంగా వస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో తిరువూరు తహసీల్దార్ వై నాగమణి, తిరువూరు సబ్ ఇన్స్పెక్టర్ సాతకర్ని పాల్గొన్నారు. జనం ఇక్కడ నిండిపోతే అక్కడంతా ఉంచబెడతారా? ఇక్కడే సరిపోతారా? ఇక్కడే సరిపోతాం. సొసైటీ కంపెనీ ఎందుకు లేట్ గా ఓపెన్ చేస్తున్నారండి? మేడం ఎర్లీగానే ఓపెన్ చేస్తాను. అక్నాలెడ్జ్మెంట్ లేట్ అవుతుంది ఒకసారి మార్కెట్ నుంచి. బట్ ఈ గ్యాప్ లో టోకెన్ ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టేసుకోవాలి మనం. అదే ల్యాక్ అవుతుంది. దాని వల్లే అడ్వర్టైజ్ వచ్చేస్తుంది. యూరియా మన దగ్గర ఉంది, అందరూ సిబ్బంది కూడా ఉన్నారు. టోకెన్ డిస్ట్రిబ్యూషన్ లేట్ అయ్యేసరికి యూరియా లేనట్టు ప్రొజెక్ట్ అవుతుంది. సో సొసైటీ స్టాఫ్ ని కొంచెం ఎర్లీగా రిపోర్ట్ చేయండి. టోకెన్స్ ఎర్లీగా డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటే మనకు అసలు అడ్వర్టైజ్ రాదు. అది మేము ఎన్నిసార్లు చెప్తున్నా చేస్తున్నారు. మునుకులలో వచ్చారండి?